వందే ముకుంద ప్రియాం అమ్మవారు. ఆ విధంగా ధనత్రయోదశి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారిని ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ సరైన పద్ధతితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజలు చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ యంత్రం అనే ప్రాధాన్యత అంతుంది. 5 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. రైట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మా ఇల్లు ఉందనుకోండి, మామూలు రెగ్యులర్ వాస్తు ప్రకారం అన్ని ప్రాపర్గా చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఫెంక్షీ కూడా వాడడం అవసరమా? ఏమన్నా వ్యతిరేక ఫలితాలు వస్తాయా? వాడొచ్చా అసలు అట్లా? ఫెంక్షీ అనేది అన్ని జస్ట్ ఓన్లీ గ్యాడ్జెట్స్ అండి. అవును, గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అని నేను చెప్పాను కదా. అవును. యాక్చువల్లీ ఇది ఏమైందంటే ఫెంక్షీ అంటే ఆ చైనాలో ఎవరైతే దీని అభివృద్ధిలోకి తెచ్చారో వీళ్ళు ఎలా అభివృద్ధిలోకి తెచ్చారంటే ఇప్పుడు చిన్నపిల్లల బొమ్మలు, బాళ్ళు, బ్యాట్లు అవును షోగా తయారు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. దాంట్లో 10 మంది 10 రకాలుగా తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక ఆయనకి భగవంతుడు ఏదో అనుగ్రహం ఇస్తాడు కదా, గురువులోనో లేకపోతే ఒక మంచి దశలో పుట్టిన అంటే గురువు లగ్నంతోనో ఒక మంచి దేవుడి అనుగ్రహంతో పుట్టిన 10 మందిలో ఒక ఆయన ఉంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక టెక్నికల్. ఈయనకేమో దైవానికి సంబంధించినటువంటి టెక్నికల్ అబ్బింది అనుకోండి. అట్లా ఆ చైనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ 5 ఎలిమెంట్తో ఒక గ్యాడ్జెట్ని తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందన్నమాట. ఆ వచ్చినప్పుడు అలాంటి ఆ గ్యాడ్జెట్ని ఈయన 5 ఎలిమెంట్ థ్యూరీగా రెడీ చేసి మార్కెట్లో అమ్మడం అనేది మొదలుపెట్టాడు. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో పెడితే ప్రభావం ఉంటుంది. ఒక చిత్రపటానికి ఒక ప్రభావం ఉంటుంది కదా, అంతవరకే దీని ప్రభావం ఉంటుంది. అంతే. టోటల్లీ ఈజ్ ఏ నాట్ ఏ గేమ్ చేంజింగ్ అనేది ఇవి చేయలేవు. ఇప్పుడు మన భారతీయ వాస్తు దిక్కులకు ప్రాధాన్యత ఇస్తుంది, తూర్పు పడమర ఇట్లాంటివి. మరి ఫెంక్షీలో కూడా అట్లా దిక్కులకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా? ఫెంక్షీలో వచ్చేసి ఈ 5 ఎలిమెంట్ ఒకటి పాటిస్తారు. ఓకే. అండ్ ఎక్కువగా వీళ్ళేందంటే ఈ గ్యాడ్జెట్స్ పైన వెళ్ళిపోతారు అనమాట. దిక్కులు కొంచెం మన దగ్గర ఉన్నంత శాస్త్ర ప్రమాణం అనేది వాళ్ళ దగ్గర లేదు. మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర ప్రమాణం నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, ఫస్ట్ వాస్తు పురుషుడు. ఆ వాస్తు పురుషుడి పైన 45 దేవతలు, బ్రహ్మ, భూధర, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర, తర్వాత ఆపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజక్షమ, శిఖి, ప్రజన్య, జయంత్, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్, అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, ద్వార్కి, సుగ్రీవ, పుష్పదంత్, వరుణ్, తర్వాత అసుర్, శోష, పాపెక్షమ, రోగా, నాగ, ముఖ్య, భల్లాట్, సోమ, భుజంగ్, అదితి, దితి. ఇవి దీని తర్వాత పైనుండేవి మనకు 12 రాసులు. 12 రాసులు అందరికి తెలుసు. ఆ 12 రాసులు 27 నక్షత్రాలు. ఆ 27 12 రాసుల పేర్లు కూడా చెప్పాలి సార్, ఎందుకంటే తెలియాలి కదా. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, కుంభ, మీన. తర్వాత దీంట్లో ఉన్నవి మనకు ఉన్నవి వాళ్ళకి ఇవన్నీ వీళ్ళు అంత పాటించారు. మనకు వాస్తు పురుషుడు ఉన్నాడు, 45 దేవతలు ఉన్నారు, పైన 12 రాసులు ఉన్నాయి. ఆ రాసుల్లో 27 నక్షత్రాలు ఉన్నాయి. మళ్ళీ అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తరాస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభీషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల తర్వాత ఉన్నవి 9 గ్రహాలు. ఏది 9 గ్రహాలు అంటే మనకు అందరికి తెలిసినవే. ఆ విధంగా ఇవన్నీ కూడా మనము దిక్కులకు వీటికి అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఉంది. వాళ్ళు ఇవన్నీ పాటించకుండా ఓన్లీ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ని తీసుకొని ఎక్కువగా వాళ్ళు పాటించేది లోషో గ్రిడ్ నండి. ఈ లోషో గ్రిడ్ని వాళ్ళు
ఎలిమెంట్స్ థియరీలో పాటిస్తారు. ఓకే. వాడు ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో ఆయనకి అర్త్ ఎలిమెంట్ లేదనుకోండి, అంటే 2, 5, 8 అనేది అర్త్ ఎలిమెంట్. ఓ. ఈ అర్త్ ఎలిమెంట్ లేకపోతే ఆయనకి పైన ఫ్లోర్లో ఇల్లు కట్టిస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే వుడ్ ఎలిమెంట్ ఒకరికి ఉండదో, ఆ వుడ్ ఎలిమెంట్ లేదని తెలుసుకొని ఆ వుడ్ ఎలిమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే విల్డ్ చైన్ పెడతారు వాళ్ళు. విల్డ్ చైన్ అంటే వుడ్ చెక్కతో చేసినటువంటి ఒక చైన్ని వేలాడదీస్తారు. అది పెట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. అంటే వ్యాపార స్థానమైనా సరే, వ్యాపార స్థానమైనా అండ్ అంటే ఫ్యాక్టరీలు అట్లాంటివైనా, ఇంట్లో అయినా వాళ్ళు దీన్ని ఎక్కువగా పాటించి వాస్తుని చేయడం జరుగుతుందే తప్ప మన శాస్త్ర ప్రమాణాన్ని వాళ్ళు డైరెక్ట్గా యూజ్ చేయరు. రైట్ సార్. ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా లక్కీ బ్యాంబూలు, లాఫింగ్ బుద్ధాలు ఇవన్నీ కనబడుతున్నాయి. అవునండి. సో నిజంగా వాటికి అంత శక్తి ఉందా? అంటే మనకు తెలియదు కదా, అసలు అవి ఏంటో కూడా తెలియకుండానే పెట్టేస్తాం మనం. అవునండి. ఆ లాఫింగ్ బుద్ధ అంటే ఎవరో మనకు తెలియదు, అసలు బ్యాంబూ ట్రీ ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలో తెలియదు. అవును. అయినా అలా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా మన మీద? ఆ బ్యాంబూ ట్రీ అంటారు కదండి, అది ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే కొంచెం మనకు పర్వాలేదు అనుకోవచ్చు. ఓకే. లాఫింగ్ బుద్ధ కూడా అది మనకి ఎవరైనా గిఫ్ట్, అంటే మనకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే అది తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ ఒక మంచి స్థానం అనేది, అంటే ఎక్కువగా నార్త్ అండ్ ఈస్ట్ ఈ 2 ప్లేస్లలో పెట్టుకుంటే మనకు అది అంటే ఒక ఇప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి, లేదా వెళ్ళేటప్పుడు ఏదో మంచిగా శుభం కలగాలన్న భావనతో వెళ్ళడానికి వాటికి పనికొస్తుందే తప్ప మన వాస్తులో మెయిన్ అడ్వాన్స్ థియరీలు ఉంటాయి, వాటికి దీనికి కంపారిజన్ అవ్వదండి. ఓకే. జస్ట్ ఓన్లీ షో గ్యాడ్జెట్ అన్నంత వరకే పనిచేస్తుంది. లాఫింగ్ బుద్ధకు కుబేరుడికి అన్న సంబంధం ఉందా? ఇద్దరు ఒక అన్నదమ్ముల్లాగానో లేదంటే కజిన్స్ లాగానో కనబడుతుంటారు. వీటి మధ్య ఏంటి సంబంధం? లాఫింగ్ బుద్ధ అండ్ మన కుబేరుడిని ఇద్దరిని సమానం చేసేసారు. చాలా మంది అట్లా ఇచ్చేసారు. కుబేరుడు ఎవరంటే సాక్షాత్తు దేవతలకు ధనాన్ని ఇచ్చేసే, ధనాన్ని ఆయన దగ్గర నుండి దేవతలే అడిగి తీసుకుంటారు. అవును. సాక్షాత్తు మన తిరుమల వెంకన్నే ఆయన దగ్గర కలియుగం ఉన్నంత కాలం అంతా పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిందే దగ్గర, అండ్ కలియుగం ఉన్నంత కాలము అప్పు తీరుస్తూనే ఉంటాడు. సో ఆ కుబేరుడికి ఉన్నంత చరిత్ర ఈ లాఫింగ్ బుద్ధకు లేదే. దానికి దీనికి కంపారిజం అనేది చాలా దూరం ఉందండి.